Hi, hello everyone, welcome back to my YouTube channel and I'm back with another video. Actually ఈరోజైతే మన బైక్ని సర్వీస్కి అయితే ఇవ్వబోతున్నాం. దిస్ ఈజ్ సెకండ్ సర్వీస్ ఫర్ అవర్ బైక్. ఇట్స్ ఆల్మోస్ట్ డ్రివెన్ 6300 kilometers 1 yearలో. ఇట్స్ ఆల్మోస్ట్ ఈ రోజుకి 1 year అన్నట్టు యాక్చువల్గా. మనం ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టు బంజారా హిల్స్. ఇక్కడ రెట్రో ట్రయంఫ్ ఉంది, అక్కడ సర్వీస్కి అయితే పోతున్నాం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 అక్కడ ఇచ్చి నౌ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అగైన్. మళ్ళీ ఈవినింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తారు వాళ్ళు. యాక్చువల్లీ అక్కడ వీళ్ళు యాప్లో బుక్ చేసుకోవాలి ఇదంతా. కాకపోతే నేను యాప్లో చూస్తే ఏమైందంటే October 15 దాకా అసలు ఒక్క స్లాట్ లేదు, అన్నీ ఫిల్. ఇక నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే మాట్లాడి ఇచ్చి ఇక నేను మార్నింగే ఇచ్చేస్తే మళ్ళీ ఈవినింగ్ ఇచ్చేస్తారు. డైరెక్ట్ వెళ్ళమని చెప్పేసిన. నేను October 15కి ఒక స్లాట్ బుక్ చేసి, నామకే వాస్తగా ఒక స్లాట్ బుక్ చేసి ఇప్పుడు వెళ్తున్నా. ఇప్పుడు మనకైతే జనరల్లీ దీంట్లో ఐ మీన్ నాకైతే ఏం ఇష్యూస్ లేవు. బైక్ అయితే చాలా బాగుంది. నాకైతే ఇప్పటి వరకు అంటే ఈ 1 year జర్నీలో ఇప్పటిదాకైతే నాకు ఒక్క ఇష్యూ కూడా రాలేదు. కాకపోతే ఓన్లీ వన్ థింగ్ హ్యాపెన్ టు మీ ఈస్ బ్రేక్ ప్యాడ్స్. ఐ లాస్ట్ దెమ్ అరౌండ్ 3000 అనుకోండి, అంతే. 3000కి వెళ్ళినాయి. తర్వాత నేను మార్చుకొని కర్ణాటక ట్రిప్ వెళ్ళేసి వచ్చిన. అండ్ కొంతమందికి అయితే దే లాస్ట్ బ్రేక్ ప్యాడ్స్ ఎట్ 1500 kilometers 1600 kilometersకి వెళ్తుంది. సో ఐ డోంట్ నో మన లక్ ఏంటో, కానీ కొంచెం బాగానే వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇంకా బ్రేక్ ప్యాడ్స్ లైఫ్ ఉంది. బట్ నా దగ్గర ఒక స్పేర్లో ఉంటే ఐఎమ్ టేకింగ్ ఇట్ అని అయితే తీసుకెళ్తున్నా అక్కడికి. సో చూద్దాం, ఇన్ కేస్ చేంజ్ చేయాల్సి వస్తే నా దగ్గర ఉన్న స్పేర్ది ఇచ్చేస్తా, దే విల్ చేంజ్ ఇట్. ఐ హోప్ యాంగిల్ అంతా ఓకే అనుకుంటున్నా. లాస్ట్ టైం యాంగిల్ వల్ల ఇష్యూస్ వచ్చినాయి, బ్యాగ్ ఎక్కువ కనిపిస్తుంది, రోడ్డు కనిపించట్లేదని. సో ఇప్పుడు ఒక్కసారి నాకు చెప్పండి, సేమ్ అగైన్, బాగుందా బాగాలేదా తెలిసి. అండ్ ఐ చేంజ్డ్ ది మైక్ ఆల్సో. సో యూ హ్యావ్ టు టెల్ అగైన్ మైక్ కూడా ఎట్లా వస్తుందో. చాలా అప్గ్రేడేషన్స్ అయినాయి తర్వాత. నేను ఇంకా సర్వీస్ డీటెయిల్స్ ఏమేమి చేంజ్ చేపిస్తాం ఏంటి ఎంత అయిందని ఈవినింగ్ చెప్తాను ఒకసారి అయిపోయాక. బట్ నేను ఇప్పుడు మేజర్ రిక్వైర్మెంట్స్లో అన్నీ చెక్ చేయించుకోవాలి. అండ్ ఆల్ దీస్ ఫర్ ఒకటేమో మనకు సర్వీస్ టైం అయింది, సర్వీస్ డ్యూ నౌ ఇట్ ఈస్. అండ్ కమింగ్ వీక్లో వీఆర్ ప్లానింగ్ ఫర్ ఏ ట్రిప్. డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలోనే వస్తాయి. ఇప్పుడైతే ఏం చెప్పను, డైరెక్ట్లీ మీకు ఆ వీడియోసే రిలీజ్ చేస్తాను. సో లెట్స్ సీ. When you feel it's hopeless, when you think that you lost, oh, I will take your hand and we'll rise up from the dust. Oh, here we go, let us heal and grow. You won't be alone, we're unstoppable. Don't be afraid to show what we're going for. This is what we know. Here we come back to life, we're still breathing, standing up, everybody's gonna see it. యాక్చువల్లీ సర్వీస్ సెంటర్కి అయితే వచ్చినాం, బట్ ఇక్కడైతే ప్రజెంట్ ఎవరు లేరు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. వచ్చాక ఒకసారి మొత్తం ఇచ్చేద్దాం. ది నెక్స్ట్ డే వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ ఈరోజు అయితే October 9th. మనము సర్వీస్కి ఇచ్చింది అయితే October 8th ఇచ్చాం. సో వాళ్ళు దెట్టుకు 1 day. యాక్చువల్లీ మార్నింగే అంటే 12:30కే కంప్లీట్ అయింది, పికప్ చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ టైం అయితే 6 అవుతుంది. కొంచెం నాకు వర్క్ ఉండేసరికి ఐ కుడెంట్ మేక్ ఇట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. సో ఇప్పుడైతే తీసుకున్నాను. బండి అయితే యాక్చువల్లీ చాలా స్మూత్ ఉంది. ఇప్పుడు అంటే సెకండ్ సర్వీస్ చేయించాక ఇట్స్ చాలా మంచి పికప్ వచ్చింది. కొద్దిగా ఇంజన్ కూడా చాలా స్మూత్ ఉంది. దే డిడ్ ఓన్లీ జనరల్ సర్వీస్, ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఓరింగ్ అనేది ఒకటి ఉంటాయి కదా, అది ఒకటి చేంజ్ చేశారు. అండ్ చైన్లు, వాష్ ఇవన్నీ కొట్టేసి ఇచ్చేసారు అంతే. ఇంకా నేనేం చేంజెస్ చేయించలేదు. యాక్చువల్లీ వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చింది నాకు 5,800 ఇచ్చారు. సో అందులో ఏంటంటే మొత్తం అన్నీ చెప్పేశారు దాంట్లో.
రేడియేటర్ క్లీనింగ్ అన్నారు. అండ్ మొత్తం కూలెంట్ అయితే మొత్తం అది ఉన్నది ఇప్పుడు మొత్తం తీసేసి మళ్ళీ న్యూ కూలెంట్ ఫిల్అప్ చేద్దామన్నారు. అండ్ ఇంకేవో వాల్యూ యాడెడ్ సర్వీసెస్ చాలానే యాడ్ చేశారు. మొత్తం 5800 బిల్ వేసారు అప్పటికి మార్నింగ్. నేను యాక్చువల్లీ తర్వాత మళ్ళీ కాల్ చేసి వాళ్ళకి ఇవన్నీ తీసేయండి, ఓన్లీ జనరల్ సర్వీస్ వరకు మాత్రమే చేయండి, మిగతావన్నీ నాట్ రిక్వైర్డ్, ఓన్లీ జనరల్ సర్వీస్ వరకు చేసేయమని చెప్పాను. సో దే మేడ్ ఇట్ అరౌండ్ ఓకే. అంటే ఇప్పుడు నాకు వచ్చేసి బిల్ అయితే 2700 మొత్తం 2700 అయింది నాకు. ఇది మన ట్రయంఫ్ సెకండ్ సర్వీస్ బిల్. యాక్చువల్లీ వీళ్ళు ఇంకా నేను ఎప్పుడు 3000కి అంటే కిలోమీటర్స్కి 3000 కిలోమీటర్స్కి వీళ్ళు ఏమన్నారు, వెనకాల బ్రేక్ డిస్క్ చేంజ్ చేయాలన్నారు, అదో 2500. కానీ ఇప్పుడు చూస్తే వాళ్ళు అసలు బ్రేక్ డిస్క్ ఏం చెప్పలేదు, అసలు చేంజ్ చేసుకోమని చెప్పలేదు. జనరల్ సర్వీస్ అంటే జనరల్ సర్వీస్ చేసి ఇచ్చేశారు. బట్ ఇంకా నాకైతే బ్రేక్ ప్యాడ్స్ లైఫ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ గుడ్ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో. అయితే మనం ఇంకా నెక్స్ట్ ట్రిప్కి ఏమైనా వెళ్ళొచ్చాక వీ విల్ సీ, లైఫ్ అంతా అయిపోతే వీ విల్ చేంజ్ ఇట్ అగైన్. సో ట్రయంఫ్ వాళ్ళు అయితే చాలా మంచి సర్వీస్ ఇచ్చారు నాకు. యాక్చువల్లీ స్లాట్ లేకపోయినా నేను ఏదో మాట్లాడిచ్చిన, దే టుక్ ద వెహికల్. యాక్చువల్లీ నిన్ననే ఇవ్వాలి, బట్ వాళ్ళకు ఇంకా వెహికల్స్ ఎక్కువ ఉండడం వల్ల దే డిడెంట్ అంటే ఇవ్వలేదు వాళ్ళు. ఇంత ట్రాఫిక్ ఏంట్రా, మంచి పీక్ టైంలో వచ్చినాం, ఇరికినాం, తప్పదు ఇంకా. టైం సర్వీస్తో అయితే మీకే అంటే బైక్తో కానీ సర్వీస్ వాళ్ళతో కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా ఏమైనా ఫేస్ చేశారా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. విల్ సీ ఎవరెవరు ఎట్లాంటి ఫేస్ చేశారో. అండ్ వీ మైట్ హెల్ప్ న్యూ పీపుల్ ఆల్సో, అంటే కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు. సో ఇట్స్ బెటర్ ఒక్కొక్కరిదైతే కామెంట్ షేర్ చేయండి. నాకైతే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ది ట్రయంఫ్ స్పీడ్ 400. నేనైతే ఎవరైనా కొంటున్నారంటే కళ్ళు మూసుకొని కొనుక్కోమనే చెప్తా. సైబర్ స్టార్ క్రేజీ ఉంటుంది బైక్, కారు. ఇది ఈరోజుకైతే వ్లాగ్. ఇది మన సెకండ్ సర్వీస్ బిల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రయంఫ్. చూద్దాం ఇంకా మనకి ఎట్లాంటివి వస్తాయో, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఎలా ముందటికి వెళ్తామో దీంట్లో. అండ్ నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సీ యూ సూన్ ఇన్ ద అనదర్ వీడియో. అప్పటి వరకు టాటా బై బై, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.